చిరంజీవి గారు అంటే మీకు అభిమానం ఉందని ఎప్పటి నుంచో ఉందని విషయం తెలుసు. బట్ కొన్ని కమెంట్స్‌లో అది మీరు క్లారిటీ ఇస్తానన్నా ఓకే, లేదన్నా ఓకే. ఆహ్, ఆయన మీద అభిమానమా? లేకపోతే ఆయన మీద భయమా? ఆ ఫ్యామిలీ మీద? కొన్ని కమెంట్స్ దాని గురించి ఏం చెప్తారు? నేను ప్యూర్లీ అభిమానం, అంతకు మించి ఇంకేం లేదు. ప్యూర్లీ అభిమానం, అభిమానం, అభిమానం. నా చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయి. నా చిన్నప్పుడు ఫోటోలు ఆయన గెటప్లు వేసుకొని అవన్నీ చాలా ఉంటాయి. నేను అంటే అభిమానాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అసలు అవసరం లేదు. అభిమానాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన మీద అభిమానమా భయమా అంటే అభిమానమా భయమా? లేదంటే ఆ ఫ్యామిలీతో అసోసియేట్ అయితే మనకు కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి, ఇండస్ట్రీలో కొంచెం ఫేమ్ ఎక్కువ వస్తుంది. నేను సినిమాలు చేసింది మెగా ఫ్యామిలీలో ఏ హీరోలతో తెలుసా? చిరంజీవి గారితో, ఇంకా కళ్యాణ్ గారితో చేయలేదు. కళ్యాణ్ గారితో చేయలేదు. ఓకే. ఇంకా ఇంకెవరున్నారు? ఇంకెవరితో చేయలేదు అయితే? రంగస్థలం చేశాను. రంగస్థలం. అది సుకుమార్ గారు నన్ను చూసి జబర్దస్త్ చూసి ఒక క్యారెక్టర్ ఉందని పిలిపించి పెట్టించారు. ఇంకా అంతే అంతే. ఇంకెవరితో చేయలేదు, ఇద్దరితో. ఇంకేంటి, ఇంకేం భయం? అదంతా ఓకే. దాన్ని ఇప్పుడు ఇంతమంది కమెంట్లు చేసి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అదే తీసుకోవాలి. మంచి తీసుకో. 10% డార్లింగ్ ఒకటి, ఒక మనిషి అందరికి ఇష్టపడాలని రూలే లేదు. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. అందరికి వివరణ ఇచ్చుకుంటూ పోతే మన ఒరిజినాలిటీ నెమ్మది పోద్ది. సో ఫ్రస్ట్రేట్ అవుతాం, ఏదో తెలియని కోపాలు వస్తాయి. ఎందుకు? ఎవరి అభిప్రాయం వాళ్ళది. బట్ నాకు ఇక్కడ ఏముందో నాకే తెలుసు. ఎనఫ్. ఆయనకి తెలుసు నేనంటూ ఎలా ఉంటాను ఆయనతో. బస్. ఓకే. అండ్ బ్రహ్మానందం గారు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ కూడా కనిపించింది. సినిమాలో కూడా ఉందా ఆయన వాయిస్ ఓవర్? బ్రహ్మానందం గారిది టీజర్లో పెట్టించాం కావాలని. ఓకే. సినిమాలో లేదు? సినిమాలో లేదు. ఓకే. ఆయన కామెడీ బ్రహ్మ, మీ అందరికీ గురువు గారు. అయ్యో గాడ్, మీమ్స్ గాడ్ అండ్ వాట్ నాట్, ఈజ్ ఎవ్రీవేర్. మరి ఆయన ఏమి సినిమాలో తీసుకుందాం, చాలా రోజులు అవుతుంది ఆయన సినిమాలో చూసి మిస్ అవుతున్నాము. అనుకోలేదా సినిమాలో క్యారెక్టర్ ఏమన్నా పెడదాం ఆయనకి అని చెప్పి? యాక్చువల్ సారే అడిగారు, చూడరా ఎవరుంటూ చూడు, చేద్దాం, నీకోసం చేయగలరా లేదు నాన్న, మీరందరూ కష్టపడి వచ్చారా, మీరందరు పిల్లలు బాగుండాలి, చేస్తా నీకోసం చెప్పు. ఒకటి అనుకున్నాం కానీ ఆయన స్థాయికి ఆయన స్టేటస్కి అది మనం అవకాశం ఇచ్చారు కదా ఒక మాట అనగానే మనం అవి వాడేసుకోకూడదు. అది కరెక్ట్గా యాప్ట్, ఆయనకి బాగుంటుంది, ఆయన స్థాయికి ఈ క్యారెక్టర్ యాప్ట్ అంటే అప్పుడు అడగడంలో తప్పేలేదు. బట్ ఎందుకు ఈ క్యారెక్టర్ చేయడం వల్ల ఆయన తగ్గించినట్టు అవుతుందని చెప్పి మేమే సున్నితంగా సార్ ఇది సార్ అని చెప్పి. కానీ ఆయన మళ్ళీ పిలిపించి వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత వీడియో బయట ఇవ్వడం చాలా సంతోషం. ఆయన నోట్లో నుంచి అన్ని మంచి మాటలు రావడం సినిమా గురించి కానీ నా గురించి కానీ చాలా హ్యాపీ. అంటే ఈ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ఆర్టిస్టుల వల్ల చాలామంది సీనియర్ ఆర్టిస్టులకి సినిమాల్లో ఛాన్సెస్ తగ్గుతున్నాయి. వీళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటారు పేమెంట్స్ వైజ్గా, అది ఇవి అని చెప్పేసి వీళ్ళని తీసుకుంటున్నారు అని చెప్పి ఒకటి నడుస్తుంది ఇండస్ట్రీలో. నిజమేనా అది? జబర్దస్త్ అనే కాదు, ఇప్పుడు ఒకరు రావడం వల్ల ఒకరికి ఎప్పుడు తగ్గు. ఆయనకి ఏ క్యారెక్టర్ యాప్టో ఆయనకి ఇస్తారు అవకాశం అంతే. ఇప్పుడు మాకంటే ముందు ఉంటారు, మాకంటే ముందు ఉన్న వాళ్ళు వాళ్ళకంటే వచ్చిన ముందు వీళ్ళు వల్ల వాళ్ళు కోల్పోయారు అంటారా? అనరు కదా. సో ఎవరికి వచ్చే ఆపర్చునిటీ వాళ్ళకి వస్తాయి, ఎవరికి ఎప్పుడు రావాలో వాళ్ళకి వస్తాయి. పైగా ఏంటంటే జబర్దస్త్ అని పాయింట్అవుట్ చేయడం కూడా నాకు నచ్చదు. ఎందుకంటే థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు, యూట్యూబ్ల నుంచి వచ్చిన ఉన్నారు, షార్ట్ ఫిల్మ్ చేసి వచ్చిన ఉన్నారు, రీల్స్ చేసి వచ్చిన ఉన్నారు. వీళ్ళన్నీ ఒక మీడియం ఎంచుకున్నాం అంతే మేము ఆర్టిస్ట్గా ఎదగడం కోసం. నాట్ ఓన్లీ జబర్దస్త్ నుంచి ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారో మనకి యూట్యూబ్ నుంచి కూడా అంతమంది వచ్చారు, చాలామంది వచ్చారు, మనకి సోషల్ మీడియా వాళ్ళు వచ్చారు, వెబ్ సిరీస్లు చేరే వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చారు. సో మేము ఒక మీడియం, అది ప్రేక్షకుల మధ్యలో ఉన్న మీడియంస్ ఇవన్నీ. కానీ ఒక కమీడియన్ హీరో అయినప్పుడు ఒకసారి అలీ గారు చెప్పిన మాట, కమీడియన్ హీరో అయిన తర్వాత కూడా వాళ్ళు అది మర్చిపోయి మళ్ళీ హీరో గారిని చేయాలనుకుంటే వాళ్ళ కెరీర్ స్పాయిల్ అయిపోద్ది, ఎప్పుడు ఏమొచ్చినా చేసుకుంటూ వెళ్ళాలి, మధ్యలో ఇలాంటి సినిమాలు ఏమైనా వస్తే చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ఎవరితోనూ చెప్పిన మాట. ఇది నమ్ముతారా? లేదంటే ఇక నుంచి మొత్తం కంప్లీట్గా హీరోగానే సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అది నమ్ముతారా? నేను డబుల్ స్మార్ట్ షూటింగ్ ముంబైలో చేస్తున్నాను. నేను అంతకుముందు ఎప్పటి నుంచి ఉంది నాకు భావన. పైగా నాకు ఇప్పుడు ఈ సినిమా తర్వాత చెప్తాను. సో నేను ముంబైలో షూటింగ్ చేస్తా ఉంటే ఆయన కూర్చున్నారు, అన్నయ్య మీకు మాట చెప్పాలని. ఏంట్రా సినిమా, నాకు ఈ రాజాదేవ్ ఒప్పుకున్న తర్వాత మీరే ఇన్స్పిరేషను. ఎందుకంటే మీరు మంచి కామెడీ ఎమోషనల్ మూవీ చేశారు, మంచి కథాంశంతో కూడుకున్న ఇవి. సో అవి చూసిన తర్వాత ఇలాంటి మంచి కథలు వస్తే చేసుకుంటూ
మీరు సరదాగా ఇమీడియట్గా మళ్ళీ ఆ మరుసటి వారం వచ్చే సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు ఉండే. అలా చేయాలని కోరిక నాకని చెప్పారు. కరెక్ట్ డెసిషన్ అదని చెప్పన్నారు. నాకు ఎప్పటి నుంచి ఉంది అది ఇమీడియట్. ఇప్పుడు నాకు ఎందుకు ఇప్పుడు రాజు యాదవ్ రిలీజ్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ నుంచి ఓ 10 మూవీస్ ఉన్నాయి నాకు మళ్ళీ కామెడీ క్యారెక్టర్లు చేసుకునేవి. నాకు అస్సలు లేదు. పైగా ఇది ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసిన ఫీల్ అవుతాను అంతే. మిగతా సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నా, ఫుల్ మీడియం రేంజ్ క్యారెక్టర్లు చేస్తున్నా. దీంట్లో 215 minutes ఉన్న క్యారెక్టర్ చేశాను అని ఫీల్ అవుతాను. అండ్ ఈ క్యారెక్టర్ ప్రతి సినిమాలో క్యారెక్టర్ సెలెక్షన్ ఎలా చేసుకుంటావు బ్రో? కొన్ని వాళ్ళే ఇన్బిల్ట్గా వాళ్ళు రాసి మంచి ఇచ్చేస్తారు. ఈవెన్ హనుమాన్లో ఉంది, హనుమాన్లో క్యారెక్టర్ రాసిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ అవంతా ఇన్బిల్ట్ మీరు చేసినవా, లేకపోతే అవి కూడా ఆయనే చెప్పి మ్యానరిజం ఎక్స్ప్రెషన్స్ అవంతా వాళ్ళే చెప్పారు? ఎవ్రీథింగ్ ఆయనే. నేను ఖాళీ గొట్టంలో వెళ్ళాను అక్కడికి అంతే. మ్యానరిజమ్స్ అవంతా కూడా ఒకటి ఇట్లా ఇట్లా లేపుతుంది. అవి కొన్ని అదే మాట్లాడుకుంటూ ఆయన చేస్తే బాగుంటుంది చూడండి ఒకసారి అని నేను వెంటనే చేసి చూపించాను. సో మనం అన్వయించుకున్న తర్వాత క్యారెక్టర్ నుంచి మోర్ ఇది వస్తుంది. ఎందుకంటే అప్పుడు కూడా గెటప్లో ఉంటాం, ఆ పళ్ళు అవి దాంట్లో ఉంటాం కాబట్టి మనం చేస్తే ఇంకొంచెం రెట్టింపు హాస్యం వస్తుంది. సో ఆయన చెప్పిన గెటప్లో కూడా 6-7 సార్లు లుక్ టెస్ట్లు చేసి మొత్తం అంతా బాగా వర్క్ చేయించారు దానికి సినిమాకి. కానీ ఒక కమెడియన్ కంటే ఆర్టిస్ట్ అనేమో బ్రో. నాకు నిజంగా అదే ఇష్టం. ఆర్టిస్ట్ నాకు అదే ఇష్టం. ఎందుకంటే నేను కోరుకున్నది ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని. ఒక మన ప్రకాష్ రాజ్ గారు, ఎస్వి రంగారావు గారు, కోట శ్రీనివాసరావు గారు వీళ్ళందరిలాగా అవ్వాలి. నాకు అదే కోరిక. యాక్టర్ అంటే అన్నీ వచ్చేస్తాయి కదా, కామెడీ చేయాలి, అన్నీ చేయాలి. సో కమెడియన్ అనేకు ఏమో నన్ను ఒకదానికి ఏమైనా పరిమితం చేస్తారా? అవును, చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1000 పైన ఉంటాయి కదా స్కిట్స్ మీరు వేసినవి. అదే మెయిన్ అదే స్కిట్స్ వేసిన తర్వాత 10 ఏళ్ల పాటు చేసాం ఒక దాంట్లో జబర్దస్త్లో. అంటే ఆబ్వియస్లీ కమెడియనే కదా, కానీ దాని నుంచి తర్వాత నాకు మంచి వచ్చాయి. అంటే ఆర్టిస్ట్ వీడియో అని చెప్పుకునేంత సినిమాలు వచ్చాయి నాకు పొలిమేర కానీ కొన్ని సినిమాలు ఉన్నాయి. దాంట్లో ఎమోషన్స్, యాంగరు అవన్నీ చూసిన తర్వాత అరే ఓకే వీడు అన్నీ చేస్తాడు అని నమ్మారు. అలాంటి క్యారెక్టర్లు కూడా చేస్తున్నాయి ఇప్పుడు. కొంచెం ఇంపార్టెన్స్ 1 day 2 days క్యారెక్టర్లు చేస్తున్నా. ఎందుకు ఇంపార్టెంట్ అయితే ఇంపార్టెంట్ అది 1 day క్యారెక్టర్ అయినా ఆ సినిమా అంతా వచ్చి ఒక ట్విస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు అనుకో, అడు గుర్తుంటాడు. ఈవెన్ ఖైదీ నెంబర్ 150 కూడా అంతే కదా, చిన్న క్యారెక్టర్ కానీ గుర్తుంటుంది అది. సీన్ కొన్నిసార్లు తెలియదు మనం. ఇప్పుడు నా సాగు నేను చేస్తా అనగానే ఎంత ఫీలింగ్ అది దర్శివేది. సో అలాగా మళ్ళీ హనుమాన్లో ఇట్లా లేపేసి ఆ ఎక్స్ప్రెషన్ ఇంకా స్టిల్ వైరల్ అవుతూనే ఉంటాయి వీడియోస్. కీడాకోలలో చేశాను. చిన్న క్యారెక్టర్ అయినా 1 day క్యారెక్టరే. కీడాకోల సంథింగ్ దట్ అని అంటారు. అది చాలా మీ మెటీరియల్ అయింది అది కూడా. సో నేను 1-2 day క్యారెక్టర్లు ఉన్నా హ్యాపీగా మంచి క్యారెక్టర్ అది ఓకే ఇది గుర్తుంటుంది అంటే చేసేస్తున్నా.